Welcome to Lakshman Biology. Now we'll see about AP Set 2025 notification. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం తెలుగులో చూద్దాం. ఏపీ సెట్ 2025 నోటిఫికేషన్ టోటల్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ ఇంపార్టెంట్ డేట్స్ ఏముంటాయి, ఏపీ సెట్ యూజ్ ఏమి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, ఎన్ని పేపర్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి, ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని అయితే మనం చూద్దాం. ఏపీ సెట్ 2025 ఏపీసెట్ 2025 ఫస్ట్ మనం ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడొచ్చు, మనము ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇచ్చారు. ఇంపార్టెంట్ డేట్స్ లో వచ్చేసి ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్, నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ వచ్చేసి December 31st 2025. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన డేట్ వచ్చేసి January 9th 2026. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ 9th February 2026. అంటే 9th February 2026 లోపల అయితే మనము అప్లై చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ లేట్ ఫీజుతో అయితే 25th February 2026 వరకు ఉంటుంది. 25th Feb లేట్ ఫీజ్ 2000 లేట్ ఫీజ్ అయితే పే చేస్తే 9th to 25th వరకు మనం అప్లై చేసుకోవచ్చు. 5th March వరకు 5000 ఎక్స్ట్రా పే చేస్తే 5th March వరకు అప్లై చేసుకోవచ్చు. కానీ ఎందుకు అనవసరంగా లేట్ ఫీజ్ అనేది పే చేయాలి? మనము లేట్ ఫీ పే చేయకుండా 9th February లోపల అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. మనకు హాల్ టికెట్స్ అనేవి 9th March నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సారీ, 19th March నుంచి మనం హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మనకు 28th 29th March అనేది ఉంటుంది. 28th 29th March 2026. 28th 29th ఇవనేది ఇంపార్టెంట్ డేట్స్. ఫస్ట్ అప్లికేషన్ స్టార్ట్ అయింది January 9th 2026. లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీజ్ 9th February 2026. ఒకవేళ 2000 లేట్ ఫీజ్ పే చేస్తే 2000 లేట్ ఫీజ్తో 25th February వరకు అప్లై చేసుకోవచ్చు. 5000 లేట్ ఫీజ్తో 5th March వరకు అప్లై చేసుకోవచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే డేట్ వచ్చేసి 19th March 2026. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మనకు 28th 29th Marchలో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఎగ్జామ్ సిలబస్ అండ్ ప్యాటర్న్ గురించి చూద్దాం. ఎగ్జామ్ సిలబస్ అండ్ ప్యాటర్న్. ఏపీ సెట్లో మనకి 2 పేపర్లు అనేవి ఉంటాయి. 2 పేపర్స్ ఉంటాయి. 2 పేపర్స్. ఈ 2 పేపర్స్లో పేపర్ 1 వచ్చేసి టీచింగ్ ఆప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. టీచింగ్ ఆప్టిట్యూడ్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్ అనేది ఉంటుంది. యాక్చువల్గా పేపర్ 1 100 మార్క్స్ ఉంటుంది. పేపర్ 2 అనేది 200 మార్క్స్ ఉంటుంది. పేపర్ 1లో 50 క్వశ్చన్స్ ఇస్తారు. 50 క్వశ్చన్స్ టీచింగ్ ఆప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ నుంచి ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీ ద 2 మార్క్స్. ఒక్కో క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటాయి. పేపర్ 1లో 50 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 50 × 2 100 మార్క్స్. పేపర్ 2లో మనకి 100 క్వశ్చన్స్ ఇస్తారు. అది సబ్జెక్ట్ నుంచి ఇస్తారు. మీరు ఫిజిక్స్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఫిజిక్స్ నుంచి ఇస్తారు. కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ నుంచి ఇస్తారు. మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్ నుంచి 100 క్వశ్చన్స్ ఇస్తారు. ఒకవేళ మీరు బాటనీ లేదా జువాలజీ అయితే మీకు లైఫ్ సైన్సెస్ రాయాల్సి ఉంటుంది. బాటనీ, జువాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ. పీజీలో ఈ లైఫ్ సైన్సెస్ గ్రూప్స్ ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళు లైఫ్ సైన్సెస్ రాయాల్సి ఉంటుంది. అంటే మీరు జువాలజీ పీజీ చేసినట్లయితే మీకు జువాలజీతో పాటు బాటనీ, రిమైనింగ్ లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్స్ కూడా చదవాల్సి వస్తుంది. మీకు సిలబస్ కావాలంటే సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను. ఈ పీపీటీ మీకు కావాలంటే నాకు మీ మెయిల్ ఐడి కామెంట్ రూపంలో చెప్తే వాటికి మెయిల్ చేస్తాను. ఓకే, పేపర్ 1 టీచింగ్ ఆప్టిట్యూడ్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్. టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ 100 మార్క్స్. పేపర్ 2 మనకు సబ్జెక్ట్ పేపర్. పేపర్ 2 సబ్జెక్ట్ పేపర్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. 200 మార్క్స్. ఓకే, 60% మార్క్స్, 60% అబోవ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు దగ్గరలో మనకు డిఎల్ రిలీజ్ అవుతుంది అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కూడా రిలీజ్ అవుతాయి. కాబట్టి కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది.
60% అబోవ్ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ప్యాటర్న్. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఎంసీక్యూస్ ఉంటాయి. ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. అండ్ టోటల్ 300 టోటల్ 250 క్వెషన్స్. టోటల్ 150 క్వెషన్స్. అంటే 300 మార్క్స్. 2 మార్క్స్ ఫర్ ఈచ్ క్వెషన్. దేర్ ఈస్ నో నెగెటివ్ మార్క్స్. మీరు క్వెషన్స్ చేసేటప్పుడు అన్నిటిని బబుల్ చేయండి. మీకు తెలియదని ఏది వదిలిపెట్టద్దండి. ఎందుకంటే నెగెటివ్ మార్క్స్ లేవు కాబట్టి మాక్సిమం మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టైం తక్కువ ఉన్నా తక్కువ టైంలోనే మొత్తం క్వెషన్స్ చేయడానికి ట్రై చేయండి. టోటల్ మార్క్స్ 300. యాక్చువల్‌గా ప్రీవియస్‌లో మనము పెన్ అండ్ పేపర్ మోడ్ అయితే చూడొచ్చు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే చేంజ్ చేశారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సీబీటీ టెస్ట్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. అది ఎగ్జామ్ ప్యాటర్న్. ఎలిజిబిలిటీ. ఎలిజిబిలిటీ చూస్తే నేషనాలిటీ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ఎలిజిబుల్ ఏపీ సెట్‌కి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఉండాలి. మాస్టర్ డిగ్రీ పీజీ ఉండాలి. పీజీ కెమిస్ట్రీ, పీజీ మ్యాథమెటిక్స్, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్, ఎంఎస్సీ కెమిస్ట్రీ అలా. మనకు పర్సెంటేజ్ కూడా ఉంది. జనరల్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వచ్చేసి 55% అబోవ్ రావాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, థర్డ్ జెండర్, పీడబ్ల్యూకి వచ్చేసి 50% అబోవ్ అనేది మార్క్స్ రావాలి. ఫైనల్ ఇయర్ చదువుతున్న పీజీ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళు సర్టిఫికేట్స్ అయితే చూపించాల్సి వస్తుంది. ఆ లోపల మీకు ఎగ్జామ్స్ అయిపోయి ఉంటాయి అండ్ రిజల్ట్ కూడా వచ్చిటాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. మాస్టర్ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. లేదంటే ఫైనల్ ఇయర్ చదువుతూ ఉండాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 55% అబోవ్ మార్క్స్ రావాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, థర్డ్ జెండర్ వచ్చేసి 50% అబోవ్ మార్క్స్ రావాలి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే నో అప్పర్ ఏజ్ లిమిట్. మాస్టర్స్ చేసిన అందరికీ అబోవ్ 21 ఉంటాయి. 18 అబోవ్ ఉంటాయి. కాబట్టి ఏజ్ లిమిట్ అనేది ఇవ్వలేదు. మాస్టర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. నో అప్పర్ ఏజ్ లిమిట్ మీన్స్ 50 ఇయర్స్, 40 ఇయర్స్ ఎంత ఉన్నా రాసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే జనరల్ వాళ్ళకి 1600 అనేది అప్లికేషన్ ఫీజు. 1600 అన్నమాట. కొంచెం అప్లికేషన్ ఫీజు అనేది ఎక్కువే ఉంది. బీసీ, డబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 1300 పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, థర్డ్ జెండర్కి వచ్చేసి 900 అనేది అప్లికేషన్ ఫీజు. జనరల్ అయితే 1600, బీసీ, డబ్ల్యూఎస్ అయితే 1300, ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జెండర్, పీడబ్ల్యూడి ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్కి అయితే 900. నెక్స్ట్ యూజ్ ఏమి? ఏపీ సెట్ రాయడం వల్ల యూజ్ ఏమి? ఏపీ సెట్ క్వాలిఫై అవ్వడం వల్ల యూజ్ ఏమి? ఏపీ సెట్ అనేది మీరు రాస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి మీరు ఎలిజిబుల్. అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి. కానీ ఇండియాలో ఎక్కడ పడినా అప్లై చేస్తా అంటే కుదరదు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి ఎలిజిబుల్. అంటే ఈ లోకల్ యూనివర్సిటీ, ఎస్కే యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఇలా కొన్ని రాయలసీమ యూనివర్సిటీ, యోగవేమన యూనివర్సిటీ, ఇలా కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, వాటిలో మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అనేది ఎలిజిబుల్. ఈవెన్ మీరు డిగ్రీ లెక్చరర్స్ కూడా ఎలిజిబిలిటీ ఈజ్ ఏపీ సెట్. డిగ్రీ లెక్చరర్స్ కూడా మీరు రాయొచ్చు. ఇట్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. మీరు ఒకవేళ ఇండియా మొత్తం వ్యాలిడ్ కావాలంటే మీరు సిఎస్ఐఆర్ నెట్ అనేది రావాల్సి ఉంటుంది, లేదా యూజీసీ నెట్ అనేది రాయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వచ్చేసి లైఫ్ టైం ఒకసారి మీరు క్వాలిఫై అయితే లైఫ్ టైం ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఫర్ జేఆర్ఎఫ్ ఆర్ ఫెలోషిప్. If you want to get JRF or fellowship, definitely you need to write CSIR net. CSIR net for JRF fellowship, there is a separate eligibility and a separate age should be limited age is there. It is not for JRF or fellowship. If you want to do PhD with the JRF or fellowship, you need to write CSIR net. Does not guarantee for job appointment. ఏపీ సెట్ అనేది జాబ్కి గ్యారంటీ కాదు. ఇది ఓన్లీ ఎలిజిబిలిటీ టెస్ట్. మీరు ఏపీ సెట్ క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామ్, లెక్చరర్, డిఎల్ ఎగ్జామ్ వీటి రాసి మరి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అది వచ్చేసి యూజెస్. థ్యాంక్ యూ. దట్ ఈస్ అబౌట్ ఏపీ సెట్.